ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా వెరైటీగా టై అండ్ డై కప్ కేక్స్ అంటారు. కప్ కేక్స్ అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం ఉండే చిన్న కేక్స్ అన్నమాట. అండ్ మనము యూజువల్గా చూస్తే వైట్లో కానీ అంటే వనిలా కప్ కేక్స్ లేకపోతే చాక్లెట్ కప్ కేక్స్నే తింటాము. కానీ నేను ఇవాళ మీకు టై అండ్ డై అంటే 3 కలర్స్ కలిపి మీకు వెరైటీగా కప్ కేక్స్ చూపిస్తాను. సో టై అండ్ డై కప్ కేక్స్కి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా. మైదా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, బేకింగ్ సోడా, అన్సాల్టెడ్ బటర్, వైట్ షుగర్, మిల్క్, ఎగ్స్ అండ్ ఫుడ్ కలర్స్. సో ఫస్ట్ యాజ్ యూజువల్ బేకింగ్కి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము సిఫ్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మీరు ఒక సీఫ్ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి సిఫ్ట్ చేసుకోవాలి. సో విల్ స్టార్ట్ విత్ మైదా. సో 1.5 cups మైదా. ఇందులో 1/4 teaspoon సాల్ట్, 1/4 teaspoon బేకింగ్ సోడా, 1 teaspoon బేకింగ్ పౌడర్. ఇది మనము సిఫ్ట్ చేసుకోవాలండి. సో మన డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ. ఒక బౌల్లో మనము బటర్ అండ్ షుగర్ బీట్ చేసుకుందాము. 1/2 cup బటర్, 3/4 cup షుగర్. కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలంటే 1 cup వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్ కలుపుదామండి. ఇందులో ఎగ్లెస్ ఆప్షన్కి మీరు 1/4 cup పెరుగు వాడుకోవచ్చండి. వన్ teaspoon వెనిలా ఎసెన్స్. సో మన బటర్ మిక్స్చర్ రెడీ. ఇప్పుడు మనము ఇందులో మైదా కలుపుకోవచ్చు. ఈ బ్యాటర్ రెడీ చేయడానికి మనము 1/2 cup మిల్క్ యూస్ చేస్తున్నామండి. హాఫ్ క్వాంటిటీ మైదా వేసిన తర్వాత 1/4 cup మిల్క్ వేసి మిక్స్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ నెక్స్ట్ అడిషన్లో వేయాలి. సో మన వనిలా కప్ కేక్ బ్యాటర్ రెడీ. ఇందులో ఇప్పుడు మనము కలర్స్ కలుపుకోవాలి. సో నేను 3 కలర్స్ వాడుతున్నాను, మీరు 4 కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని 3 బౌల్స్లో ఈక్వల్గా
డివైడ్ చేసుకోవాలి ఫస్ట్గా. ఫుడ్ కలర్స్ అండి, నేను వాడేది లిక్విడ్ ఫుడ్ కలర్స్. మీరు జెల్ ఫుడ్ కలర్స్ కానీ పౌడర్ ఫుడ్ కలర్స్ కూడా వాడుకోవచ్చు. కలర్స్ మీ చాయిస్ ప్రకారంగా. నేను ఇప్పుడు పింక్, గ్రీన్ అండ్ బ్లూ వాడుతున్నాను. సో మనము ఇందులో కలర్స్ ఎందుకు వాడుతున్నామంటే లుక్ కొంచెం డిఫరెంట్గా రావడానికి. బోరింగ్గా వైట్ కప్ కేక్స్ తిని తిని మనకి బోర్ వస్తుంది కదా, సో మనము కొంచెం దాన్ని వెరైటీగా చేసుకోవడానికి. మీకు ఎంత డార్క్ కలర్ కావాలంటే అంత మీరు ఫుడ్ కలర్ ఇందులో కలుపుకోవచ్చు. సో కలర్స్ ఇప్పుడు రెడీ. మనము కప్ కేక్ ప్యాన్లో వేసి బేక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మఫిన్ ప్యాన్ అండి. కప్ కేక్స్ చేయడానికి ఇది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇందులో మనము డైరెక్ట్గా కప్ కేక్ బ్యాటర్ వేయొద్దు. ఇలాంటి పేపర్ కప్స్ దొరుకుతాయి మార్కెట్లో, అవి ఇందులో లైన్ చేసుకొని ఈ కప్స్ లోపల మనం బ్యాటర్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క కప్లో ఒక్కొక్క కలర్ బ్యాటర్ కొంచెం కొంచెం వేసుకోవాలి. బ్లూ వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్. అండ్ అందరికీ ఫేవరెట్ పింక్ కలర్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్ని ఇలా ఫిల్ చేసిన తర్వాత లైట్గా మనము టేబుల్ పైన ఈ కప్ కేక్స్ని కొంచెము ఇలా ప్యాక్ చేయాలి. సో ఇప్పుడు కప్ కేక్స్ ప్యాన్లో మన బ్యాటర్ రెడీగా ఉందండి. మన అవెన్ ఆల్రెడీ 180 degrees Celsiusకి ప్రీహీట్ చేసుకున్నాము. ఇది 25 to 28 minutesకి బేక్ చేసుకోవాలి. సో 28 to 30 minutes అయిపోయింది కదా, మనం కప్ కేక్స్ ఒకసారి చూసుకుందామా. ఇది కేక్ టెస్టర్ అండి. ఇది లేకపోతే మీరు టూత్పిక్ కూడా వాడుకోవచ్చు. కేక్ రెడీ అయిందో లేదో మధ్యలో ఒకసారి ప్రెస్ చేసి చూస్తే అది డ్రైగా రావాలి.
డ్రైగా వచ్చినట్టుంటే మీ కేక్ ఆల్రెడీ రెడీ అనమాట. సో ఇది డ్రైగా ఉంది. సో మన కప్ కేక్స్ రెడీ. సో మన కప్ కేక్స్ ఇప్పుడు కూల్ అయిపోయింది కదా, మనము ట్రేలో మార్చుకుందాము. నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా మనం పెట్టిన కలర్స్కి మన కప్ కేక్స్ ఎంత ప్రిటీగా ఉన్నాయో. సో చూసారు కదా ఎంత ఈజీగా మన టై అండ్ డై కప్ కేక్స్ రెడీ అయిపోయావో. పిల్లలకి, పార్టీస్కి, స్నాక్ బాక్స్కి ఇది చాలా ఇష్టంగా తినే స్నాక్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి.